నేను డిగ్రీ చేశానండి. ఇండియన్ ఆర్మీకి ట్రై చేశాను. నేను దేశాన్ని సేవ చేయాలనుకున్నాను కానీ మెడికల్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయాను. అయితే ఏ విధంగా మన సమాజానికి మనం సేవ చేయవచ్చు అని ఆలోచిస్తే ప్రకృతి వ్యవసాయంలో మనం వెళ్తే మనం చేస్తున్న పని ద్వారా సమాజానికి కూడా మేలు కలిగితే మంచిదని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు ఆరిక రవీంద్ర. మా అమ్మగారు మాది పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం దుగ్గి గ్రామం అండి. నేను ఇక్కడ అరెకరంలో ఏటీఎం మోడల్లో కూరగాయలు వేసుకున్నాను. సొంతగా మాకు పోతులు ఉన్నాయండి. వాటితో నేను దున్నుకొని ఒక్కో బెడ్ 4 అడుగులు వెడల్పు వేసుకున్నానండి. వేసుకొని దాని మీద నేను ఘనజీవామృతం వేసుకున్నాను. తర్వాత మళ్ళీ ద్రవజీవామృతం వేసుకున్నాను. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని ఇక్కడ సీతంపేటలో ఐటీడీఏలో ఒక తిరుపతిరావు గారు అనేసి ఒకసారి పరిచయం అయ్యారు. పరిచయం అయితే ఆయన ఇంకోసారి బాలు సార్ అనేసి వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం ఎట్లా చేయాలో నాకు కొద్దిగా సలహాలు సూచనలు ఇచ్చారనమాట. ఆ సార్స్ వచ్చి ఏటీఎం మోడల్ అంటే ఎట్లా చేయాలి, అందులో మెయిన్ పంట ఏంటి, అందులో అంతర పంటలు ఎట్లా వేయాలి అనేది ఆ సార్ చెప్పారు. ఇక్కడ మెయిన్ ప్రధాన పంట ఏమిటంటే వంగ, టమాటా, మిర్చి సార్. అందులో అంతర పంటలుగా తోటకూర వేసాను, ముల్లంగి వేసాను, క్యారెట్ వేసాను, కొత్తిమీర వేసాను, గోంగూర వేసుకున్నాను. నాకున్న ఈ అరెకరంలో చుట్టూ నేను కర్రలు పాతుకొని బద్దలతో కంచె వేసుకున్నాను. దాని మీద దొండ, తర్వాత బీర, ఆనపకాయ, తర్వాత కాకరకాయ వేసుకున్నాను. మొక్కలు వేసిన 15 రోజుల తర్వాత నేను ద్రవజీవామృతం పిచికారీ చేశాను. ఎట్లా అంటే 1 లీటర్కి 20 లీటర్ల నీటిలో కలిపేసి నేను పిచికారీ చేసుకున్నానండి. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నా భూమిలో అరడుగులో తవ్విన మనకి 8 నుండి 5 ఎర్రలు కనిపిస్తున్నాయి, వానపాములు. ముందు మా అమ్మ నాన్న వాళ్ళు ఓన్లీ వరి వేశారండి. మనం ముఖ్యంగా మనం తినే భోజనంలో ఒక్క అన్నం మాత్రమే ఉండదు. ఆకుకూరలు ఉంటాయి, పప్పు దినుసులు ఉంటాయి, తర్వాత అన్ని రకాలు ఉంటాయి. అయితే ఇవేమీ మా అమ్మ నాన్నలు పండించకపోవడము, ఇవి పండిస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే బయట ఎక్కువ పురుగు మందులు వేసి తర్వాత యూరియా డిఏపి వేసి పండిస్తుండ్రు. అవే మనం ఎక్కువ తింటున్నాం. అయితే ఇలాగైతే అవ్వదనేసి నేను ఈ వ్యవసాయంలో ఈ ఆకుకూరలు, తర్వాత టమాటాలు, వంకాయలు, సుత్తి దుంపలు అన్నీ నేను వేసుకోవడం జరిగిందనమాట. గోంగూర దగ్గర నాకు ఒక 4,000 రూపాయల వరకు వచ్చింది. తర్వాత తోటకూర ఒక 3,000 రూపాయల వరకు వచ్చింది. సుత్తి దుంపలు ఒక 3,000 రూపాయల వరకు వచ్చింది. అది నేను వారం అలా తీసుకున్నాను. 3 నెలల తర్వాత నాకు వంగ, తర్వాత టమాటా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ నేను వంగ దగ్గర ఒక 17,000 వరకు అమ్మాను. టమాటా ఇప్పుడిప్పుడే అవుతున్నాయి, అది దగ్గర ఒక 1000 రూపాయల వరకు అమ్మానండి. మిర్చి కూడా తీస్తున్నాము, అది మేము తినగా ఇంకా మిగిలింది కొద్దిగా అమ్ముతున్నాము. అది దగ్గర 1000 రూపాయల వరకు వచ్చాయండి. అయితే దాదాపు బెండకాయల నుండి ఒక 50 కేజీల వరకు వచ్చిందండి. తర్వాత చుట్టూ తీగ జాతుల నుండి నాకు 10,000 రూపాయల వరకు వచ్చాయండి. మొక్కలన్నీ అయిపోయిన తర్వాత నేను దాన్ని మల్చింగ్గా వేసుకోవడం జరిగిందండి. దానివల్ల భూమిలో ఈ సేంద్రియ కర్బనం బాగా పెరుగుతుందండి. దానివల్ల నాకు పంట దిగుబడి ఇంకా వస్తుంది. నేను కలుపుని తీసి వేరే పక్క ఎక్కడో జల్లను, నా పొలంలోనే పరుచుకుంటాను. దానివల్ల నాకు సేంద్రియ కర్బనం మరింత తయారవుతూనే ఉంటుందండి. తర్వాత అన్ని రకాల పక్షులు వస్తున్నాయి, చిలుకలు వస్తున్నాయి, గోరింకలు వస్తున్నాయి, పిచ్చుకలు వస్తున్నాయి. వాటికి కూడా మేము కొర్రలు వేసాం, తర్వాత జొన్నలు వేసాం. వాటిని ఆహారంగా తింటున్నాం. మేము తినగా మిగిలినవి కూడా మేము తీసుకుంటున్నాం. దానివల్ల జీవ వైవిధ్యాన్ని కాపాడిన వాళ్ళం కూడా మేము అవుతున్నామని మేము భావిస్తున్నామండి. దీనివల్ల మాకు కలిగిన ప్రయోజనం ఏంటంటే మా ఆరోగ్యం కొంత బాగుంది. అప్పుడు నాకు ప్రాబ్లమ్స్ వస్తుండేవి. మా అమ్మగారు కూడా ఎక్కువ మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. ఎప్పుడైతే ఈ 2 ఇయర్స్ నుండి ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నామో బాగా తగ్గాయండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు పెద్దగా లేవు. నా పేరు ఆరికాదమ్మ. ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. అలాగే ఈ నబాబు కూరగాయలు తయారు చేయడం వల్ల ఈ మోకాలు నొప్పులు తగ్గాయి. అంగన్వాడీ పిల్లలు, కూలి పిల్లలు, తోటకూరలు, ఆకూరలు, ఈ గోంగూర, అలాగా బెండకాయలు కూడా, క్యారెట్ కూడా అక్కడ వేసారు. అయితే నేను పండించిన కూరగాయలని నేను సొంతంగా అమ్ముకుంటానండి. అట్లా అంటే నాకు బైక్ ఉంది. ఆ బైక్ మీద నేను మా తమ్ముడు లేదా మా మామయ్యతో కలిసి అందులో అన్ని రకాల కూరగాయలు వేసుకుని తీసుకెళ్తాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మొత్తంలో ఒక 4-5 ఎకరాల్లో పండించి
నేనే నా ప్రోడక్ట్ని నేనే సేల్ చేసుకోవాలని చూస్తున్నాను. నేను రైతులకు చెప్పేదేమనగా ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావాలి, మంచి ఆహారం తీసుకోవాలి, తను తీసుకుంటూ 10 మందికి మంచిని అందించాలని నేను ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను.